హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకున్న పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలామంది గోల్డ్ అయినా లేదంటే గోల్డ్ చైన్ ఇలాంటివి గట్రా వేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే హుక్ అనేది లూజ్ అయిపోయి చైన్ అనేది జారిపోయి పడిపోతూ ఉంటుంది కదండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎప్పుడైనా గోల్డ్ చైన్ లాంటివి హారాలు లాంటివి గట్రా వేసేటప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆడుకొని జారగొట్టేస్తూ ఉంటారు. అసలు ఇవి జారిపోకుండా మనమైనా కూడా సేఫ్గా ఇలా ఉంచుకోవడానికి ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందామండి. దీనికోసం మనం చెవులకు బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ దెప్పలు అనేవి ఉంటాయి కదండి. సో అవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకి ఎక్కడైతే ఈ హుక్ ఉందో ఆ హుక్ని కొంచెం అంటే కొంచెం ముందుకు లాగేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లాగేసిన తర్వాత మనం చెవికి దెప్ప అనేది తీసాం కదండి. సో దాన్ని ఈ విధంగా హుక్ని సెట్ చేస్తారనుకోండి, ఇలా మనకి చాలా స్ట్రాంగ్గా నిలబడుతుందండి. పిల్లలకు వేసిన మనము వేసుకున్న కూడాను ఏ గోల్డ్ చైన్స్ లాంటివి హారాల నెక్లెస్ లాంటివి జారిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకు రెగ్యులర్గా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం పూజ చేసేటప్పుడు ఈ విధంగా దేవుని చిత్రపటాలకి పువ్వులు అనేవి అలంకరణ చేస్తూ ఉంటాం కదండి. కానీ పువ్వులు అనేవి స్టడీగా నిల్చోవు, పడిపోతూ ఉంటాయి. ఒక పువ్వు స్ట్రాంగ్గా నిలిచిందంటే ఇంకో పువ్వు అనేది అసలు పడిపోతూ ఉంటాయి. అసలు పువ్వులు అనేవి పడిపోకుండా మళ్ళీ మనం తీసినంత వరకు కూడాను అదే విధంగా నిండుగా ఉండాలంటే సింపుల్గా అలా ట్రై చేయండి. ఏమీ లేదంటే జస్ట్ ఈ విధంగా ఒక ప్లాస్టిక్ రబ్బర్ని పైన మనకు బయటకు కూడా కనిపించకుండా ఈ విధంగా చక్కగా సెట్ చేసుకోండి. కొంతమంది మేకులు లాంటివి గట్టు కొట్టిస్తూ ఉంటారు. ఇవేమీ అవసరం ఏమీ లేదంటే జస్ట్ ఇలా ఒక ప్లాస్టిక్ రబ్బర్ పెట్టేసుకోండి. ఇలా చక్కగా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్బర్ని ఈ విధంగా పెట్టిన దానికి ఫ్లవర్స్ని ఈ విధంగా మనం చక్కగా సెట్ చేసేసామనుకోండి, పువ్వులు అనేవి చాలా నిండుగా నిలిచి ఉంటాయండి. అసలు పడిపోయే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. ఇలా చక్కగా ఒక ప్లాస్టిక్ రబ్బర్ పెట్టేసుకుంటే ఎన్ని కావాలంటే అన్ని ఫ్లవర్స్ని ఇలా చిన్న ఫోటో అయినా పెద్ద ఫోటో అయినా చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడో టిప్ అనేది తెలుసుకుందాం. రెగ్యులర్గా మనం ఇంట్లోన ఈ ప్రాబ్లమ్నే ఫేస్ చేస్తూ ఉంటాం కదండి. నార్మల్గా మనం నిమ్మకాయ వాడేసిన తర్వాత ఒక పీసు వాడేసిన తర్వాత ఇంకో పీసు పక్కన పెడుతూ ఉంటాము. నిమ్మకాయ అనేది ఒక్కసారి కట్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, నిమ్మకాయ రసం అనేది చేదైపోతుంది. అలా అని బయట పెట్టామంటే త్వరగా పాడైపోతుందండి. ఖచ్చితంగా ఒక నిమ్మ చెక్క అనేది వేస్ట్ అయిపోవలసిందే. ఇలా నిమ్మ చెక్క అనేది కోసేసిన తర్వాత వారం 10 రోజులైనా పాడైపోకుండా నిమ్మరసం అనేది చేదు పారిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఆల్రెడీ నిమ్మ చెక్కని చక్కగా కట్ చేసేసి పిండేసాను కూడా ఉందండి. ఎప్పుడైనా మనము నిమ్మకాయని స్టోర్ చేయాలనుకునేటప్పుడు ఎక్స్ట్రా చెక్కని ఈ విధంగా పిండేసిన తొక్కతో పాటు మిగిలిన చెక్కకి ఈ విధంగా తొక్కని సెట్ చేసేసుకొని ఇలా ఒక టూత్పిక్ పుల్లతోటి ఇలా పొడి చేసి చెక్కకు ఒక ప్లేట్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే నార్మల్గా మీరు కిచెన్లోనే పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడు పైన తొక్క పడేసుకొని నార్మల్గా మీరు ఆ పీస్ని వాడుకుంటే సరిపోతుందండి. ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుందన్నమాట పాడైపోకుండా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అనేది తెలుసుకుందాము. మనలో చాలామంది ఆడవారిని బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఇంట్లోనే రెగ్యులర్గా అయినా కూడా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఫౌండేషన్స్ అనేవి వాడుతూ ఉంటారు కదా. ఇంకొంతమందికి ఫౌండేషన్స్ అనేవి వాడకుండానే ఫేస్ అనేది చాలా బ్రైట్గా నీట్గా కనబడాలంటే సింపుల్గా ఎటువంటి ఫౌండేషన్ లేకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మనం క్రీములు అవి వాడుతూ ఉంటాం కదా, అంటే ఫేర్ అండ్ లవ్లీ కానీ లేదంటే ఇటువంటి మాయిశ్చరైజేషన్ క్రీమ్ కానీ ఏదైతే మీరు వాడతారో దాన్ని తీసుకోండి. దీని ప్లేస్లో మీరు ఫేర్ అండ్ లవ్లీని అని తీసుకోవచ్చండి. దీంట్లోనే మనం ఫేస్కి రాసుకున్న పౌడర్ని కొంచెం అంటే కొంచెం వేసేసుకొని రెండింటిని శుభ్రంగా మిక్స్ చేసుకొని ఇలా మన ఫేస్కి నెక్కి అప్లై చేసి చూడండి. ఇది ఒక వాటర్ ప్రూఫ్ లాగా ఉంటుంది. ఫేస్ అనేది మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుందండి. దీని మీద మీరు రెగ్యులర్గా రాసే పౌడర్ని ఒకసారి అప్లై చేశారంటే వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి, మేకప్ వేసినట్టు ఉంటుందన్నమాట. రెండు చేతులకు కూడా ఒకసారి డిఫరెంట్ చూడండి. నేనైతే హ్యాండ్ మీద చూపించాను కానీ మీరైతే ఒకసారి ఫేస్ మీద ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. మనలో చాలా మందికి సీజన్ మారిపోయింది కాబట్టి దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇవన్నీ వచ్చేసి అలాగే బాడీలోనే ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అనేది చేరిపోయి ఈ మధ్యకాలంలో చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారితో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉన్నాయి కదండి. అలాగే బాడీలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ ఉంటాయండి. వీటన్నిటికీ కూడా మన ఇంట్లోనే ఒక మంచి రెమెడీ అయితే ఉందండి. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒక ఫ్రెష్గా ఉండే తమలపాకుని తీసేసుకుంటే తమలపాకులోని ఎన్నో ఔషధ గుణాలు అయితే ఉంటాయండి. రెగ్యులర్గా ఒక ఆకు తిన్నట్లయితే అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. 2 కానీ 1 కానీ మీ ఇష్టం తీసేసుకోండి. ఆ తర్వాత చిన్న అల్లం ముక్కను కూడా తీసుకోండి.
అల్లం వెల్లుల్లి అనేది హెల్త్‌కి చాలా మంచిదండి. దగ్గు, జలుబుని తగ్గిస్తుంది. బాడీలో ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. అజీర్ణ సమస్యలనేవి ఉంటాయి కదండీ! గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవన్నీ కూడా తగ్గుతాయన్నమాట. బీపీ, షుగర్‌ని కూడా చాలా బాగా కంట్రోల్ ఉంచుతుందండి. రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీరు కావాలనుకున్నట్లయితే 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే ఒక వెల్లుల్లి రెబ్బను కూడా చక్కగా తీసేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం తేనెను వేసేసుకొని మీకు దగ్గు, జలుబు ఉన్న రోజులు లేదంటే వారానికి ఒక్కసారైనా కూడా దీన్ని చక్కగా ఇలా మడి చేసుకొని నవిలి మింగేయండి. దీనివల్ల మీకు చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఎవరైనా తినవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా వారానికి ఒకసారి కానీ లేదంటే డైలీ తీసుకున్న కూడాను ఫ్యూచర్లో కూడా హార్ట్ అటాక్స్ రాకుండా బీపీ, షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం బాత్రూమ్‌ని రెగ్యులర్‌గా ఎంత శుభ్రంగా ఉంచుకున్నా 2 రోజులు ఒకవేళ కడగలేకపోతే ఈ విధంగా అయిపోతుందండి. బాత్రూమ్ పార్టీ అయితే చాలామంది ఈ విధంగా యెల్లోయిష్‌గా అలాగే మన వాటర్ ట్యాంక్‌లో నుండే వాటర్ వల్ల కూడాను బాత్రూమ్ పార్టీ అనేది ఇలా మట్టి కట్టేస్తూ ఉంటుందన్నమాట. చాలా అసహ్యంగా అయిపోతుందండి ఎంత క్లీన్ చేసినా కూడాను. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది. దీనికోసం మనం హార్పిక్ లాంటివి ఏవి యూజ్ చేయవలసిన అవసరం లేదండి. ఇంట్లోనే ఉండే వాటితోటి జస్ట్ ఒక్క నిమిషంలోనే ఎంత నల్లగా మురికిగా అయిపోయినా బాత్రూమ్‌నైనా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. సో, మనం బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు చక్కగా ఇలా ఒక స్పూను సాల్ట్‌నైతే కొంచెం జల్లేసుకోండి బాత్రూమ్ పార్టీ పైన. తర్వాత ఒక 2 స్పూను బేకింగ్ పౌడర్‌ని కూడా కొంచెం జల్లేసుకోండి. అలాగే బాత్రూమ్ మంచి స్మెల్ రావడం కోసం, బ్యాడ్ స్మెల్ పోవడం కోసం కొంచెం నిమ్మరసాన్ని కూడా నేను యాడ్ చేశానండి. ఆ తర్వాత కొంచెం విమ్ లిక్విడ్‌ని కూడాను వేసాననమాట. జిడ్డు లాంటిది గట్టా ఏదైనా ఉంటే పోతుందని. దీనికోసం మనలో చాలామంది రెగ్యులర్‌గా హార్పిక్ వేసి కడిగేస్తూ ఉంటారండి. హార్పిక్‌లో మనకి చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. అలాగే కాస్ట్ కూడా ఎక్కువ. ఇది చిన్నపిల్లలకు గానీ లేదంటే పెద్దవారు ఉంటే వాళ్ళకి కూడా సెట్ అవ్వదు కాబట్టి సింపుల్‌గా బాత్రూమ్‌ని మీరు వీలుంటే రోజుకొక్కసారి గానీ లేదంటే 2, 3 రోజులకు ఒక్కసారి ఇలా ఇంట్లోనే ఉండే వాటితోటి నేచురల్‌గా కడుక్కున్నారనుకోండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. అలాగే బాత్రూమ్ పార్టీ గానీ, బాత్రూమ్ గానీ చాలా చాలా నీట్‌గా ఉంటుందండి. కొంతమంది రెగ్యులర్‌గా క్లీన్ చేసిన ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుందంటారు కదా! సో, దీనివల్ల అనమాట. అలాగే బాత్రూమ్ కూడాను మనం వాడే వాటర్‌లో మట్టి లాంటిది గట్టా ఏది ఉన్నా కూడాను ఇలా మనకి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి స్ట్రక్కింగ్ లాంటిది గట్టను ఏది జరగదనమాట. ఇలా మీరు చక్కగా క్లీన్ చేసేసుకోండి. అలాగే మనం స్నానం చేసేటప్పుడు వాటర్ మార్కులు, సోప్ మార్కులు ఈ బాత్రూమ్ పార్టీల మీద, గోడల మీద గట్టను మనకి ఎక్కువగా పడుతూ ఉంటాయి కదండీ! అలాగే బాత్రూమ్ డోర్ల మీద గట్టను వీటన్నిటిని కూడాను చక్కగా ఇలా మనం కొంచెం బేకింగ్ పౌడరు, సాల్ట్ తోటి చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చనమాట. ఒకసారి అయితే మీకు వీడియోలో క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను చూడండి. బాత్రూమ్ పార్టీ అనేది ఇంతకుముందు అయితే మనకి యెల్లోయిష్‌గా జంగు పట్టేసి చాలా అసహ్యంగా అయితే ఉండేదండి. ఇప్పుడు జస్ట్ మనం కొద్దిగా సాల్ట్, బేకింగ్ పౌడర్ తోటి బాత్రూమ్ పార్టీని కొత్త దానిలాగా అయితే క్లీన్ చేసేసాము. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా అయితే చూస్తున్నారండి. సోప్ మార్కులు, వాటర్ మార్కులు కూడా పోయాయన్నమాట. అలాగే బాత్రూమ్ పార్టీతో కాకుండా కిందన టైల్స్ కూడా మనకి జిగురుగా అస్సలు ఏదో రకంగా ఉంటూ ఉంటాయి కదండీ! జారిపోతూ ఉంటాము. అలాగే మనకి యెల్లోయిష్‌గా ఫంగల్స్ అనేవి ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. గాడు వంచలంతా కూడాను గోడల దగ్గర. సో, ఇలా మనకి ఫంగల్స్ అనేవి ఫార్మ్ అవ్వకుండా బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా హైజీనిక్‌గా శుభ్రంగా ఉండాలంటే కొంచెం బేకింగ్ పౌడరు రెగ్యులర్‌గా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా కొద్దిగా ఏదైనా షాంపూని గానీ, సర్ఫ్‌ని వేసేసుకొని ఒక్కసారి రోజుకొకసారి ఇలా క్లీన్ చేసుకున్నారంటే బాత్రూమ్ అనేది ఎన్ని సంవత్సరాలైనా కూడాను అదే విధంగా ఉంటుందండి. ప్రతిరోజు మనం క్లీన్ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే రుద్దు క్లీన్ చేయకుండానే బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ రాకుండా కొత్త దానిలాగా అద్దంలా మెరిసిపోవలసిందే. వీడియోలో మీరు క్లియర్‌గా అయితే చూస్తున్నారు కదా! ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇలా మనము బాత్రూమ్‌ని రుద్ది క్లీన్ చేసి శ్రమపడే పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి మనం బాత్రూమ్‌ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్